అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అది కన్సర్న్ మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు. కానీ ప్రతి ఒక్కరు లేచి మాట ఎట్లా అధ్యక్ష? ఇది ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు. వినండి. ఇదే వద్దంటున్నాను. ఇదే పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్ గా వారికి హక్కు ఉంది, కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి హక్కు ఉంది. మనం ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతుంటే ఉదాహరణ ఉండదు కదా. మీకు సమయం ఇస్తారు వారు. ఇప్పుడు నాకు సమయం ఇచ్చారు, లేచి మాట్లాడుతున్నా, నేను అరగంట నుంచి చేతులు లేపుతున్నా, నేను లేవలే మళ్ళా మధ్యన వారు అనుమతిస్తేనే అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నాను. దయచేసి మీరు చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు, మనం అందరం కలిసి పనిచేసుకుందాం. 5 ఏళ్ళు బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తాం, పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం. 100% మా సహకారం ఉంటుంది. మాకు ఈర్ష్యావి సంవత్సరంకి వస్తాం, 2 సార్లకు వస్తాం, 3 సార్లకు వస్తాం. మాకు అక్కడ ఆశలేం లేవు. ప్రజలు ఇష్టం, మీరు అక్కడ మేము ఇక్కడ. కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రజలను కాపాడుకుందాం. దయచేసి ఆ విధంగా అందరూ కూడా సహకరించవలసిందిగా, తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ ఇవ్వవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.